willing to build houses, there will be ineligible people. So వాళ్ళు కూడా ఆ ల్యాండ్ ఇవ్వలేమని మనకు రిప్లై ఇచ్చేస్తారు. We wrote to sites application మళ్ళీ చెప్తున్నాను, data entry should not happen unless that person is genuine, unless that person through VRO gets your approval. మీరు అప్రూవ్ చేయగానే చేసిన తర్వాతనే దాన్ని ఆన్లైన్లోనే ఎక్కించాలి. అనవసరంగా ఎక్కించి అది క్లియర్ చేయకుండా రిజెక్ట్ చేయకుండా అలాగే పెట్టు, వీఆర్ వేస్టింగ్ ఎవ్రీబడీస్ టైం. సో మళ్ళీ ఒక్క అప్లికేషన్ కూడా కొత్త అప్లికేషన్ వితౌట్ యువర్ నాలెడ్జ్, వితౌట్ యువర్ పర్మిషన్ షుడ్ నాట్ బి ఎంటర్డ్. మొత్తం సదరం చేసి లేఅవుట్ చేయమని చెప్పాను. మీ దగ్గర లేఅవుట్ స్కెచ్లు గీసామా ఉంది కదా, దాని ప్రకారం ఆన్లైన్లో నాకు చేసేవచ్చు కదా. అంటే కొంతమంది మాకు ఆర్డర్ వేస్తే కొంతమంది ఒప్పుకోవట్లేదు. మాకు ఎస్సీలు సపరేట్గా, బీసీలు సపరేట్గా చదువుతాను. ఈ మధ్యలో ఇంకా 2 రోజుల్లో యూ హ్యావ్ టు డూ ద ప్లాట్ మ్యాపింగ్, ప్లాట్ అలొకేషన్ చేసి ఆన్లైన్లో మ్యాప్ చేసి ప్రింటింగ్ పంపించాలి. 20వ తారీఖు నేను పట్టాలు పనిచేసినా నాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఓకే, 20th ఇస్ ద డెడ్ లైన్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. 20th నాకు తెలిసి ఇట్స్ వీకెండ్ అనుకుంటాను. ఎమ్మెల్యే గారు ఉంటారు, టైం తీసుకొని పట్టాలు పనిచేయండి. ఓకే, తర్వాత నాకు పెండెన్స్ ఉండకూడదు. ఓకే, బట్ ల్యాండ్ అక్విజిషన్ మనం కంప్లీట్ చేయండి ఫాస్ట్గా. ఆడంగల్ ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి అని వెరిఫికేషన్ అక్కడికి పిలిచి చూస్తాము. ప్లేస్ కనుక అవైలబుల్ అని ఉండి మీరు కనుక నాట్ అవైలబుల్ అని ఇచ్చి ఉంటే యాక్షన్ తీసుకుంటాము చెప్తున్నారు. కాబట్టి మన జిల్లా లేదు అయినా కూడా ప్లేసు ఆ ఏడబ్ల్యూ ల్యాండ్ మీడియా సైట్ కొరకు అలా ఉంటే జాగ్రత్తగా రికార్డ్స్ వెరిఫై చేసుకొని ప్రొవైడ్. 92 సైట్ లేదా? Okay, 92 you have to find some site. We don't have a choice. No land acquisition. పట్టా ల్యాండ్ కొనడానికి అవకాశమే లేదు. They will not own it. అక్కడ పెట్టండి. మీరు టెలిజం నా దగ్గరలోనే ఇస్తాము, తీసుకోండి చెప్పండి. ఓకే, మళ్ళీ ఈ స్కీమ్ ఉండదు, ఈ సైట్ కొనడానికి అవకాశం ఉండదు. ఇప్పుడే దే వాంట్ సమ్ సైట్ ఆర్ అదర్ దే షుడ్ టేక్ ఇట్ నౌ. ఓకే, 25th ఇస్ ద డెడ్ లైన్. ఓకే ఓకే, దాంట్లో పెట్టండి, నో ఇష్యూ. రీప్లేస్ చేసాను. ఓకే, మిగతాది 52 కదమ్మా, ఎక్కడ ఉంటే చాలు. ఓకే, స్థలం లేదా అక్కడ? అక్కడ ఉందా? ఎప్పుడు రెజ్యూమ్ చేయండి. వైలేషన్ ఆఫ్ కండిషన్ ఉంటుంది కదా ల్యాండ్, టీఓటీ కింద రెజ్యూమ్ చేయండి. రెజ్యూమ్ వాళ్ళు వేరే విలేజ్ అంతా దగ్గరలో చూస్తామని చెప్పి అన్నాం సార్. సార్ ఒకసారి మాట్లాడుకొని చెప్తా ఉన్నాం సార్. మాకు మల్లూరు ఒక 6, ఈ బ్రహ్మదేవ్ 40 సార్, మొత్తం 46 సార్. ఈ మల్లూరు ముగ్గురు నియర్ సార్, అక్కడ 6 అకామిడేట్ చేస్తాం సార్. బ్రహ్మదేవ్ కూడా పక్కన విలేజ్ లో ఒకసారి చూసుకొని వాళ్ళలో చేసి కంప్లీట్ చేస్తాం. 25th కంప్లీట్ చేస్తాం సార్. డ్రాప్ ఉంది 5 సెంటర్ ఎగ్జిస్టింగ్ లొకేషన్ ఇన్ఎలిజిబుల్ ఎవరైనా తీసేసి వాళ్ళు అకామిడేట్ చేయండి. మార్చ్ ఇస్ ద డెడ్ లైన్. మళ్ళీ మార్చ్ తర్వాత పట్టాలు మిగిలింది మాకు అయిపోయి పట్టాలు కూడా పనిచేయాలి. ఓకే రైట్. ఓకే, అంటే మనం పెట్టిన దాంట్లో వేతపడంలో ఆల్రెడీ మనం ఇల్లు కట్టి 17 దాన్ని మనం రిజిస్ట్రేషన్ చేయకుండా చేయాలి. సపరేట్ స్టాల్ అన్ని రిజెక్ట్ అవుతుంది. What is this from? Why is he rejecting? Who is he to decide?
డిసైడ్ వాట్ టు రిజెక్ట్ వాట్ టు యాక్సెప్ట్. అదే సార్ మనకి 22A లిస్ట్లో విడిగా మనం సపరేట్గా పంపిస్తాము. నేను చెప్పాను సార్ Hmm. చెప్పినా కూడా ఈ మేనేజ్మెంట్ వరకు మాట్లాడాలని నేను చేయను. 22 నుంచి తీసేమని నేను పంపించారా? సార్ 22 నుంచి తీసేమని నేను పంపించాలి ఆ సర్వే నెంబర్ని. పంపించాను. పంపించుంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. అట్లా చాలా రెగ్యులర్ అయిపోయింది సార్ మా క్లాస్. నువ్వు ఆయన టాక్ టు ద ఫెలో సబ్ రిజిస్టర్ ఏ ఊరు? నాకు విష్ణుపూరు విజయవాడ నెల్లూరు రెండు వచ్చి కోడూరు ఇంకోటి పొదలకూరు 4 సబ్జెక్ట్స్ చదువుతాను. నాకు ఏ డాక్యుమెంట్స్ మీరు అప్రూవ్ చేసి రిజిస్టర్ చేస్తారో వాటిల్లో ఏదైనా అబ్జెక్షనబుల్ ప్రపోజల్ ఉంది, ఆల్రెడీ 22 లిస్ట్లో కమ్యూనికేట్ అయిన కేసెస్ మనం ఇక్కడ డేటా ఎంట్రీ చేయాలి. దానివల్ల సబ్ రిజిస్టర్ సబ్సిక్వెంట్ ట్రాన్సాక్షన్ దీనిలో రిజిస్టర్ చేసేస్తున్నాము. సబ్సిక్వెంట్ ట్రాన్సాక్షన్ని ఆపకుండా పర్మిట్ చేస్తాడు ఆ డాక్యుమెంట్ వరకు. పర్టికులర్ ఇష్యూ ఇన్ ద డేటా ఎంట్రీ ఆల్రెడీ ట్రైనింగ్ అని కూడా ఇచ్చారు. శ్రీరాములు హాస్ గివెన్ ద ట్రైనింగ్ హౌ ద డేటా ఎంట్రీ హాస్ టు బి డన్. సో డిలే లేకుండా మనము ప్యారలల్గా ఈ తహసీల్దార్ అప్రూవల్స్తో పాటు రిజిస్ట్రేషన్తో పాటు ఈ 22A ఎంట్రీ కూడా జరిగిపోవాలి. అప్రూవల్, complete the pending registrations, whatever documents you have received, that is third thing. And finally, 22A list for these registered documents. Moving to the next item, water tax. ఈయన ఒప్పుకోలేదు. 4 కొలిస్తే 4 ఎకర 80 సెంటే వచ్చి 20 సెంట్ తగ్గింది. అప్పుడు ఏం చేస్తాము, వాడి చేత ఒక 10 అప్పీళ్ళు పెట్టిస్తాము. అప్పీల్ ఎవరు పెట్టిస్తాము? మొబైల్ మెజిస్ట్రేట్ దగ్గర అప్పీల్ పెట్టిస్తాము. మొబైల్ మెజిస్ట్రేట్ డీటీ ఏం చేస్తారు, విలేజ్ టీమ్ ఒకవైపు, విలేజ్ టీమ్ అంటే విఆర్ఓ విలేజ్ ఒకవైపు, ఈ అవేంద్ర తెలియజేసిన బి వ్యక్తి ఒకవైపు, వాళ్ళ సమక్షంలో కావాలంటే మళ్ళీ ఒకసారి కొలిసి మళ్ళీ కొలిసేమో మీకు ఫార్మెట్ కూడా ఉంది ఆ ఎస్ఓపిలోనే ఏ విధంగా రిప్లై ఇవ్వాలని కూడా ఉంది. ఆ ఎస్ఓపిలోని ప్రఫార్మా ప్రకారం వాళ్ళకి రిటర్న్గా రిప్లై ఇచ్చేసి 480 సెంటే వస్తుందని రిప్లై ఇచ్చేస్తాం. దాట్ ఎండ్స్ ద మ్యాటర్. సపోజ్ హీ హ్యాస్ ఫర్దర్ ఇష్యూ, హీ హ్యాస్ టు గో టు ద సివిల్ కోర్ట్. ఓకే, సివిల్ కోర్ట్ కూడా 3 సంవత్సరాలు వెళ్ళలేదంటే దాంతో అయిపోయింది. సపోజ్ 480 లేదు 5 ఎకర వచ్చినట్లాగే ఎల్పిఎం ఫామ్ చేసుకుంటాము. సో ఇది ప్రతి ఎల్పిఎంస్కు గ్రౌండ్ వ్యాలిడేషన్ అయిపోతుంది. గ్రౌండ్ వ్యాలిడేషన్ వేరెవర్ మ్యాచింగ్ ఎక్స్టెంట్ ఇస్ దేర్, ఎక్స్టెంట్ టాలీ అయింది, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్కు భూమి మీద ఉన్న ఎక్స్టెంట్ టాలీ అయిందంటే అసలు సమస్య లేదు. మారింది అంటే తేడా ఉన్న వరకు మనము ఫీల్డ్లో మళ్ళీ ఇంకొకసారి కొలిసి స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది మొబైల్ మెజిస్ట్రేట్. సో ఈ ప్రాసెస్ అయ్యాక, ఈ కంప్లీట్ అన్ని ఎల్పిఎంస్కు ఈ గ్రౌండ్ వ్యాలిడేషన్ ప్రాసెస్ అయ్యాక వీ విల్ ప్రిపేర్ ద డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్. డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్లో మనము ఏ పట్టాదారుగా బి అనుభవదారుగా తీసుకొస్తాము. ఎందుకంటే బీని ఇంకా మనం మ్యూటేట్ చేయలేదు, డైరెక్ట్గా ఏ బిని మనము పట్టాదారుగా పెట్టడానికి లేదు, బిని అనుభవదారుగా డిఎల్ఆర్గా తీసుకొస్తాము. సో డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ రెడీ చేసి ఏడీ సర్వేకి ఇచ్చేస్తాము. హీ విల్ ఇష్యూ 13 నోటిఫికేషన్, సెక్షన్ 13 కింద నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసేస్తారా, చేసిన తర్వాత మనము ఆర్ఓఆర్ నోటిఫికేషన్ ఇస్తాము. ఆర్ఓఆర్ నోటిఫికేషన్ వీ విల్ గివ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్. ఈ ఆర్ఓఆర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నౌ ఇన్ దట్ 15-day పీరియడ్లో మనకి ఈ విధంగా ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి వచ్చాడు, ఏ ఆన్లైన్ ఏ ఉన్నాడు, బి వచ్చాడు. సో బి దగ్గర మనము ఒక అర్జీ పెట్టించుకుంటాము, లేకపోతే అర్జీ కూడా అవసరం లేదు. మనం సోమోటోగా విఆర్ఓ ఆల్రెడీ నోట్ చేసుకుని వచ్చి ఉన్నాడు, వాడు గ్రాఫర్ చేసుకుని వచ్చాడు కదా, దాన్ని బేస్ చేసుకొని ఈ నోటిఫికేషన్ పీరియడ్లో దీన్ని కూడా ఒక అభ్యంతరంగా కన్సిడర్ చేసుకొని ఇప్పుడు బిని రికార్డులో తీసుకురావాలి. ఆఫ్టర్ 15-day పీరియడ్ బోత్ పట్టాదార్ అండ్ అనుభవదారు విల్ బి బిని పట్టాదారుగా అనుభవదారుగా మనము రికార్డులో తీసుకొస్తాం. సో ఫ్యూచర్ ఎవరైనా అడిగితే ఏ విధంగా మీరు బిని తీసుకొస్తారంటే ఇలా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ నోటిఫికేషన్లో ఇలా
మాకు వచ్చింది, వీళ్ళు రిజిస్టర్డ్ కొనుగోలు ద్వారా భూమి వీళ్ళకి సక్రమించని అందువల్ల వీళ్ళని మేము రికార్డుకి తీసుకువచ్చాము, వీళ్ళని పేరు మీద మ్యూటేషన్ చేయడం జరిగింది అని మనం చెప్తాం. మ్యూటేషన్ అంటే మ్యూటేషన్ ప్రాసెస్ కాదు, 6వ నోటిఫికేషన్ ప్రాసెసే నథింగ్ బట్ ద మ్యూటేషన్ ప్రాసెస్. సిమిలర్లీ ఆర్టికల్ కరెక్షన్స్ ఏదైనా ఉంటే అవి కూడా ఈ ప్రాసెస్లో మనము చేపట్టాలి. ఓకే, సో మనము 13 నోటిఫికేషన్ ఇష్యూ చేసేదాకా వీ విల్ నాట్ డూ ఎనీ మ్యూటేషన్ ఆర్టికల్ కరెక్షన్. వాటిని నోట్ చేసి పెట్టుకుంటాం తప్ప 6వ నోటిఫికేషన్ తర్వాత వీ విల్ క్యారీ అవుట్ ద మ్యూటేషన్స్ అండ్ ఆర్టికల్ కరెక్షన్స్. ప్రాపర్ భూమి మీద ఉన్న రియాలిటీని రికార్డుకు తీసుకువస్తాం. తర్వాత అవర్ రికార్డ్ ఆల్సో విల్ గెట్ అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ రియాలిటీ. సో సర్వే రికార్డ్ అప్డేట్ అయిపోతుంది, ఎక్సలెంట్ ఎల్పిఎం వారిగా వ్యక్తులు కూడా భూమి మీద ఉన్న వ్యక్తులు రికార్డులో వచ్చేస్తారు. సో ఈ విధంగా మనము ప్రాసెస్ని కొనసాగించాలి. సో చెప్పడానికి ఈజీ, కానీ దిస్ ఈస్ అ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఈజీగా ఒక గ్రామం తీసుకుంటే మినిమం 45 days పడుతుంది. సో ప్యారలల్గా మీరు స్టార్ట్ చేయకపోతే అన్ని గ్రామాలు మీకు ఓఆర్ఐ వచ్చిందంటే ఇమీడియట్గా ఓఆర్ఐ 2 ప్రీ రిక్వెజిట్, ఒకటి ఓఆర్ఐ వచ్చి ఉండాలి, సెకండ్ ప్రీ రిక్వెజిట్ ఇస్ యువర్ POLR షుడ్ బి రెడీ. ఈ 2 ప్రీ రిక్వెజిట్ ఉంటే వెంటనే మీరు స్టార్ట్ చేసేయాలి, ఈ ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేసేయాలి. ఫీల్డ్ వర్క్ స్టార్ట్స్ విత్ గ్రౌండ్ రూటింగ్. ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేయాలి. నేను చెప్పాను మ్యాక్సిమం ఒక 100 కేసెస్ ఉందంటే 100 కేసెస్ ఎల్పిఎంస్ ఉంది అంటే 50% ఆఫ్ ద కేసెస్ 50 LPMs మీకు టాలీ అయిపోతుంది ఎక్స్టెంట్. అక్కడ వాటిలో గొడవే ఉండదు. ఓన్లీ 50% కేసెస్ యూ హ్యావ్ టు క్యారీ అవుట్ ద గ్రౌండ్ వ్యాలిడేషన్. ఆ గ్రౌండ్ వ్యాలిడేషన్తో DT ఇన్వాల్వ్ అవ్వాలి. DT సమక్షంలో మళ్ళొకసారి రీమెషర్మెంట్ అంటే మళ్ళీ కొలతలు వేసి స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి క్లోజ్ చేయాలి. సో ఎవ్రీ ఇండివిజువల్ LPM ఆఫ్టర్ గ్రౌండ్ రూటింగ్ షుడ్ హ్యావ్ 1 ర్యాపర్. ఆ ర్యాపర్లో వారికి ఇచ్చిన నోటీస్ కాపీలు, వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్, వాళ్ళకి ఇచ్చిన స్పీకింగ్ ఆర్డర్ కాపీ అన్నీ ఉండాలి. ఆఫ్టర్ ద రీసర్వే ప్రాసెస్ ఎవరైనా వచ్చి నాకు చెప్పలేదు, నాకు ఏం చేయలేదు, ఎనిబడి కెన్ గో టు కోర్ట్. దట్ టైమ్ యూ షుడ్ సీ దిస్, ఇక్కడ చూడు నువ్వే ఇది ఇచ్చావు, ఇది నేను ఇచ్చిన నోటీసు, నువ్వు సంతకం పెట్టి తీసుకున్న అక్నాలజ్మెంట్ ఇది. సో అన్ని పద్ధతి ప్రకారం మనం చేసాము, ఎవడు ఇక్కడ కంటెస్ట్ చేయడానికి ఉండకూడదు. సో LPM, ప్రతి LPM there should be a wrapper which should be maintained by the VRO. Okay, so